హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారండి? బాగా చదువుతున్నారా? బాగా చదవండి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. మంచిగా నిద్రపోండి. హెల్త్ టిప్స్ కూడా తీసుకోండి. బాగా చదవండి. చదివిందంతా కూడా ఆ రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ ప్రాక్టీస్ బిట్లు చేయండి. ఈరోజు మన మోడల్ పేపర్లోని ప్రశ్నలు చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. ఫస్ట్ క్వశ్చన్, శాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. చదువురాని పిల్లల కోసం, నిరక్షరాస్యులందరి కోసం, అందరి కోసం, అక్షరాస్యుల కోసం. Your answer is one and two. అశాబ్దిక పరీక్షలు అనేవి చదువురాని వారి కోసం మరియు నిరక్షరుల కోసం. సెకండ్ వన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. యువర్ ఆన్సర్ ఈజ్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ, ఇంద్రియ చాలక దశ. థర్డ్ వన్, ఈ క్రింది వానిలో పెరుగుదల లక్షణము కానిది. ఇది పరిమాణాత్మకమైనది, ఇది వికాసంలో ఒక భాగం, ఇది జీవితాంతం కొనసాగదు, ఇది సమగ్రమైనది. పెరుగుదల లక్షణం కానిది, ఇది సమగ్రమైనది. ఫోర్త్ వన్, చైతన్యకు బాస్ను వ్యతిరేకించాలని ఉంది, ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం. ఎక్కడి సంఘర్షణ? ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ ఈజ్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి, ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావటం లేదు, దానికన్నా తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవటం. పరిహారం ఏతుకీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. యువర్ ఆన్సర్ ఈజ్ ఏతుకీకరణం. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం ఒక పరస్పర చర్య, వికాసం సంచితమైనది, వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆన్సర్ ఈజ్ వికాసం ఒక పరస్పర చర్య. ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు. తగినంత ప్రజ్ఞ లేకపోవటం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొన్న ఆటంకం శారీరకమైనది, మానసికమైనది, భౌతిక పరిసర సంబంధమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది.
మీ ఆన్సర్ కూడా కామెంట్లో తెలియజేస్తూ ఉండండి. మానసికమైనది. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం. ఇక్కడ సంబంధం లేనిది. వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష, ఉపాధ్యాయుని బోధనా వైఖరి, తల్లిదండ్రుల పెంపక శైలులు, శరీరంలో అంతఃస్రావ గ్రంథులు. శరీరంలోని అంతఃస్రావ గ్రంథులు. వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఉత్తర బాల్య దశ, వయోజన దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. ఆన్సర్ ఈస్ పూర్వ కౌమార దశ. ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ. 1వ దశ పూర్వ సంప్రదాయ స్థాయి, 4వ దశ సంప్రదాయ స్థాయి, 2వ దశ పూర్వ సంప్రదాయ స్థాయి, 3వ దశ సంప్రదాయ స్థాయి. ఆన్సర్ 3వ దశ సంప్రదాయ స్థాయి. థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష. టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, మెయిర్ సిసోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆన్సర్ ఈజ్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురికాని సమూహం. నియంత్రిత సమూహం, అయాదృచ్ఛిక సమూహం, ప్రయోగాత్మక సమూహం, యాదృచ్ఛిక సమూహం. నియంత్రిత సమూహం. ఇక్కడ కానిది అని ఉంటుందండి, ఒకసారి కానివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విభాష బదలాయింపు, శూన్య బదలాయింపు. ఇక్కడ షటిల్, బాల్ రెండు వేరేగా ఉన్నాయి కాబట్టి
ప్రతికూల బదలాయింపు. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం తార్కిక స్మృతి, బట్టి స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదన స్మృతి. ఆన్సర్ ఈజ్ తార్కిక స్మృతి. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ CAT, XXZ, బాల్, TUX, బిల్, WILL, కేజ్, ZEK. ఆన్సర్ ఈజ్ బాల్, TUX. సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియ ఎలా అంటారు? గుర్తింపు, రెడింగ్రేటివ్ స్మృతి, పునరభ్యసనం, దీర్ఘకాలిక స్మృతి. రెడింగ్రేటివ్ స్మృతి. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు మాస్లో, పావ్లోవ్, మెక్ క్లెలాండ్, అట్కిన్సన్. ఆన్సర్ ఈజ్ మాస్లో. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ పోల్చటం, ప్రశ్నించటం, పరిశీలించటం, వివేచన. ఆన్సర్ ఈజ్ వివేచన. అనుకరణ, అభ్యసన రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండోరా అభిప్రాయపడ్డాడు. అవి తదాత్మీకరణ, అంతర్లీకరణ, దమనం, ఆయత్న సిద్ధ స్వాచ్ఛ్యం, విరమణ, తదాత్మీకరణ, విస్థాపనం. తదాత్మీకరణ, అంతర్లీకరణ. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహ్లర్, పియాజే, థాండైక్, స్కిన్నర్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహ్లర్. ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులను చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం విరమణ, ఆయత్న సిద్ధ స్వాచ్ఛ్యం, సామాన్యీకరణ, ఉన్నత క్రమ నిబంధన. ఆన్సర్ ఈజ్ ఉన్నత క్రమ నిబంధన. క్రింది వారిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది? గ్రహించటం, విలువ కట్టడం, స్వాభావీకరణం, శీలస్థాపన.
మానసిక చలనాత్మక రంగానికి చెందినది స్వాభావీకరణం. త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, అభ్యసన వైకల్యం గల పిల్లలు. త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ప్రతిభావంతులైన పిల్లలు. సహయోగ, సహచర్య, సహకారాభ్యాసానికి సంబంధించి సరికాని ప్రవచనం. విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి. విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆలోచనలు పంచుకోబడి పరిణతి లభిస్తుంది. ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు. ఇక్కడ సరికాని ప్రవచనం చూడాలి. ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు అనేది సరికానిది. క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకుని వెళ్ళే కార్యక్రమం. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు, పాఠశాలల వివిధ పండుగల నిర్వహణ, నిపుణుల ప్రసంగాలను పాఠశాలలో ఏర్పాటు చేయటం, గ్రామంలో పాఠశాల స్వచ్ఛ భారత్ నిర్వహణ. ఆన్సర్ ఇది గ్రామంలో పాఠశాల స్వచ్ఛ భారత్ నిర్వహణ. సమాజం గురించి అన్నారు కాబట్టి తల్లిదండ్రులు, వివిధ పండుగలు, నిపుణులు అన్నీ కూడా పాఠశాలలో ఉంటాయి. సమాజంలోనికి రావు కాబట్టి అండి. పాఠశాలలోనే జరిగే కార్యక్రమాలన్నీ సమాజంలో చేసేది స్వచ్ఛ భారత్ ఒకటి. బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం. ప్రేరణ, విశ్లేషణ, బోధనా క్రమము, అంతర్బుద్ధి చింతన. ఇక్కడ పేర్కొనబడని అంశం ప్రేరణ, విశ్లేషణ, బోధనా క్రమము, అంతర్బుద్ధి. ఆన్సర్ విశ్లేషణ. బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం విశ్లేషణ. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం. మూల్యాంకనము, పునశ్చరణ, పూర్వజ్ఞాన పరిశీలన, నూతన అనుభవాల కల్పన. పూర్వజ్ఞాన పరిశీలన. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్వజ్ఞాన పరిశీలనకు ఉద్దేశించినది. ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు. వృత్యాంతర శిక్షణ, క్షేత్ర పర్యటనలు, సెమినార్ ప్రదర్శనలు. వృత్యాంతర శిక్షణ. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 155. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5.
4 ప్లస్ ప్రధానోపాధ్యాయుడు 5 ప్లస్ ప్రధానోపాధ్యాయుడు 3 ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుడు 155 మంది విద్యార్థులు ఉంటే 5 టీచర్లు 1 ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం 40%, 30%, 20%, 10%. నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం 40%. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ టెట్ రాసే విద్యార్థులందరూ కూడా ఈ బిట్స్ చూసి ప్రాక్టీస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది రీచ్ అయ్యేలాగా చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. Take care. Bye.